అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియోలు చూడుర్రి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, సపోర్ట్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మాధవరావు దుగ్గిరాల. నేను 2-3 డేస్ అవుతుంది ఒక చెట్టు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గోడలో మొలిచింది. ఇది ఆల్రెడీ దీని సగం ఏర్లు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ మొక్క తీసి నేను వేరే దిక్కేసిన, అయితే ఇంకా సగం ఏర్లు ఉన్నాయి దానికి. ఈ మొదలు ఇక్కడ ఉండిపోయింది, గోడలో మొలిచింది. ఇది ఆర్గానిక్ మొలక మనం తినేసి పడేసినది. అరటి చెట్టు కాదు, బొప్పాయి చెట్టు. అది గోడలో మొలకలేసింది. మొలక మొలిస్తే నేను ఏం చేసిన, వానాకాలం తీసేసి ఉండే. వానాకాలం ఇబ్బంది, నేను తీసి వేరే చోటన పెట్టలేకపోయినా. ఆడనే పెంచుదాం అనుకున్నా కానీ మళ్ళీ పెద్దదైతే గోడ పగులుతుంది, చెట్టు కూడా బతకదని నేను తీలే. రీసెంట్గా మొన్న వారం అవుతుంది తీసి. ఇక్కడ కనపడుతున్నా రూమ్ ముంగడనే వేసిన, ఇక్కడనే వేసిన ఈ చెట్టు. 4 డేస్ అవుతుంది చెట్టుని వేసి. అయితే వేసి చెట్టు తీసినాక సగం ఏర్లు కట్ అయినాయి కదా. ఆ కట్ అయిన ఏర్లు కాకుండా కొన్ని ఏర్లు అయితే ఉన్నాయి. ఆ ఏర్లు ఉన్నప్పుడు ఇది ఏంటంటే, చెట్టు చిన్నగా ఉండి చెట్టు మొదలకు మట్టితోటి ఉంటే పాస్తే వెంటనే మొలకొస్తుంది, ఎగురు వస్తుంది. అయితే మనం చెట్టు పెద్దదైంది, ఆల్రెడీ ఏర్లు కట్ అయినాయి సగం. ఇది బతుకుతుందా లేదా చూద్దాం. ఇక సగం ఏర్లు అయితే ఉన్నాయి కింద. ఇది ఒకవేళ బతకాలి అనుకుంటే కింద ఏర్లు మొత్తం మళ్ళీ కొత్త ఏర్లు పోసుకొని అప్పుడు 10 రోజులు 10 డేస్ దాటినాక ఎగురు వస్తుంది. ఎగురు వచ్చినాక అప్పుడు బతికిందా లేదా అన్నది మనకి కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు దాకా అయితే చెప్పలేము. ఆల్రెడీ ఇక చెట్టు మొక్క నాటి 4-5 రోజులు అవుతుంది, ఆకులన్నీ రాలిపోయినాయి. మరి కింద ఏర్లు పోసుకుంటే మొత్తం బతికినట్టు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి ఇది ఒక జన్మ ఎత్తి రెండో జన్మ ఎత్తుతుంది అనమాట. చెట్టు బతికితే కింద ఏర్లు పోసుకుంటే అప్పుడు ఎగురు వచ్చి మంచిగా పెరుగుతుంది చెట్టు. సో ఇది వీడియో నచ్చితే మీరు లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.